ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మన అందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే అమ్మవారి వాగ్దానం. వారాహి అమ్మ వాగ్దానంగా ఈరోజు అమ్మ మనతో ఏం చెప్తున్నారు అంటే, బిడ్డ, నిన్ను ఇబ్బంది పెట్టే వారికి ఈ వారాహి అమ్మ దెబ్బ ఏంటో తెలిసేలా చేస్తానమ్మా. ఒక్కసారి ఈ అమ్మని నమ్ముకున్నటువంటి నా బిడ్డలకి ఏ హాని జరగకుండా చేస్తాను. నిర్లక్ష్యం మాని వారాహి అమ్మ చెప్పేది ఒక్కసారి విను. నీకు సమాధానం చెప్తాను. నువ్వు ఇబ్బంది పడుతున్నావు కదా, వాళ్ళని నీకు ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళని నేను చూసుకుంటాను. వాళ్ళకి బుద్ధి వచ్చేలా నేను చేస్తానమ్మా. వారాహి అమ్మపై నీకు నమ్మకం ఉంది కదా, ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వారాహి అమ్మ చెప్పేది విను. లేదంటే నువ్వే ఎన్నో ఇబ్బందుల పాలవ్వాల్సి ఉంటుంది, ఎన్నో నష్టపోవాల్సి వస్తుంది తల్లి. అందుకే వారాహి అమ్మ నీ కోసంగా తెచ్చిన ఈ సందేశాన్ని వినే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయంలో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 7075662225. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరిగింది. భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా, విదేశీ ప్రయాణం ఆలస్యం అవ్వటం, ప్రేమ పెళ్లి సంతానం లేకపోవటం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం నిలకడగా లేకపోవటం, ఉద్యోగం ప్రమోషన్స్ విఫలం అవ్వటం, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నా, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతూ ఉన్నా, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే రోజుల్లో పరిష్కారం చేస్తారు. మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయరాజు గారికి కాల్ చేయండి. కోయ గురూజీ గారు, కొండదేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 7075662225. మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయండి, కాబట్టి నమ్మకంగా చెప్తున్నాను. జై వారాహి అమ్మ. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ, నీ కష్టాలు సమస్యలు నా ముందు అప్పగించావు కదా, ఇక ప్రశాంతంగా నిద్రించమ్మా. నువ్వు ఇప్పటి వరకు ఇబ్బంది పడింది ఇక చాలు. తప్పు చేసేవారికి కాదు, నేను ఎప్పుడూ కూడా న్యాయంగా ఉండేవారికే తోడుగా ఉంటాను. అందుకే కదా నిన్ను ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా అంటిపెట్టుకునే ఉన్నాను. నీకు అర్థమవుతుందా తల్లి? నీకు తెలుసు కదా, ఇక నీ జీవితంలో నీకు చెడు తలపెట్టాలని చూసిన వారికి ఖచ్చితమైనటువంటి దండన అనేది ఈ వారాహి అమ్మని నేను వేస్తాను. ఈ ఆషాఢ నవరాత్రులలో నన్ను నమ్మినటువంటి ప్రతి బిడ్డ కోరికను నేను తీరుస్తాను. కష్టం అని వచ్చిన ప్రతి బిడ్డకి కూడా ఆ కష్టాన్ని తీర్చి సంతోషంగా పంపిస్తాను. వరాలు కురిపించే దేవతగా నన్ను మీరు మొక్కుతున్నప్పుడు నా బిడ్డల్ని నేను రక్షించకుండా ఎలా ఉంటాను చెప్పు? తప్పకుండా వాళ్ళకి దండనను విధిస్తాను. అది కూడా సున్నితంగా కాదు, కఠినంగానే చేస్తాను తల్లి. ఈ వారాహి అమ్మ బిడ్డలు ఎవరైనా సరే వాడికి చెడు చెయ్యాలి అనుకుంటే అది జరగని పని. ఎందుకంటే ఆ చెడుకి ముందు నేనుంటాను కదా, ఆ చెడుకి నా భక్తులకి మధ్యలో నేనుంటాను. అలాంటప్పుడు చెడు అనేది నిన్ను ఎలా తాకుతుంది చెప్పమ్మా? ఎప్పుడూ కూడా మంచి ఆలోచనలు చేస్తే నీకు అంతా శుభమే జరుగుతుంది. కానీ వారు నీకు చెడు చేయాలని చూస్తే నేను ఊరుకుంటానా? ఊరుకోను. మనస్ఫూర్తిగా నన్ను మొక్కావు కదా, నీకు జరగనిదంటూ ఏదీ ఉండదు. రేపటి రోజున బాగలేదు అన్న జీవితం కూడా అస్సలకే ఉండదమ్మా. నీ జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుతాను. నిన్ను నీ జీవితాన్ని కూడా బాధ పెట్టకుండా బ్రహ్మాండంగా నువ్వు ఉండబోతున్నావు బిడ్డ. అది నువ్వే గుర్తిస్తావు. ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను. ఆ బాధ్యత ఒక తల్లిగా నాది. నీ కుటుంబంలో అందరూ కూడా బాగుంటారు, సంతోషంగా ఉంటారు. కాస్త ఓపిక పట్టు చాలు. సహనాన్ని మాత్రం వదిలిపెట్టకు. అన్నీ అనుకూలంగా సానుకూలంగా జరుగుతాయి తల్లి. నీకు తోడుగా నేనున్నాను కదా, నీ జీవితంలో అంతా మంచిగా ఉంటుంది. నీ సమయం కూడా చాలా అందంగా ఆనందంగా మారుతుంది. ఇక రాబోయే కాలమంతా కూడా నీకు చాలా చాలా సుఖమయంగా శాంతిమయంగా ఉండబోతుంది బిడ్డ. సంతోషంగా ప్రశాంతంగా ఉండు. ప్రతి క్షణం కూడా నీకు నేను తోడుగా ఉండగా నీకెందుకు దిగులు చెప్పు? సంతోషంగా ఉండు.
ఈ వారాహి అమ్మ నేనున్నాను కదా, ఎవరైతే నిన్ను ఇబ్బంది పెడుతూ ఏడిపిస్తున్నారో నీ శత్రువులు ఉన్నారు కదా బిడ్డ, వాళ్ళని ఇబ్బంది పెట్టే ఒక మాట, చావు దెబ్బ కొట్టే మాట చెబుతాను విను. ఇది నువ్వు వింటే చాలు, నీ జీవితంలో నువ్వు ఊహించని అద్భుత మార్పు అనేది వస్తుంది. నమ్మకంతో ఈ వారాహి అమ్మ చెప్పేది విను, నీ జీవితమే మారుతుంది. నీకు ఒక రహస్యం కూడా చెప్తాను తల్లి, ఈరోజే ఇప్పుడే ఈ క్షణమే విను. ఒక్క నిమిషం ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయకు. ఇది నీకైనటువంటి వాక్కు, ఈ వారాహి అమ్మ వాక్కు, ఈ తల్లి నీకు అందిస్తున్న సత్యవాక్కు. మరి ఆలస్యం ఎందుకు? ఆ రహస్యం ఏంటి అని నువ్వు తెలుసుకోవాలని ఉంది కదా, ఖచ్చితంగా తెలుసుకునే తీరాలమ్మా. ఏది ఏమైనా సరే ఈ వారాహి అమ్మ చెప్పింది అంటే అది నువ్వు సంతోషంగా ఉండాలని, నీ సంతోషం నీ ఆనందం కోసమే. అలానే నా బిడ్డలందరి కోసం కూడా ఒక చక్కటి సందేశం, శుభవార్త ఇది తల్లి. ఎవరైతే బాధపడుతూ ఉన్నారో, ఎవరైతే శత్రువుల నుంచి భయపడుతూ ఉన్నారో వాళ్ళ నుంచి ఈ వారాహి అమ్మ నిన్ను ఎలా రక్షించాలని నాకు తెలుసు. నిన్ను నేను ఎలా కాపాడుకోవాలో అన్నీ నాకు తెలుసమ్మా. నువ్వు భయపడుతున్నావు, నీ యొక్క భయాన్ని వదిలిపెట్టు. నిన్ను నీ కుటుంబాన్ని రక్షించే బాధ్యత నాది. హాయిగా ప్రశాంతంగా ఉండు చాలు. ఎవరైతే కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటారో వారికి ఈ వారాహి అమ్మ అందిస్తున్నటువంటి చక్కటి సందేశం, వార్త ఇది. ఈ వార్తను ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాల్సిందే. విడిచిపెట్టకు తల్లి. నీ జీవితంలో నిన్ను ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలి అని ఇవన్నీ కూడా నేను ఈరోజు ఈ వారాహి అమ్మ వాక్కులో చెబుతాను. నీ చుట్టూ శత్రువులు ఎంతమంది ఉన్నా వాళ్ళు ఎవ్వరూ కూడా నీ దగ్గరికి చేరకుండా నేను చేస్తాను కదా. నిన్ను చూసి కుళ్ళుకుంటున్నారు, అసూయ పడుతున్నారు, ఓర్వలేకపోతున్నారు కూడా. నువ్వు బాగుండడం చూసి తట్టుకోలేకపోతున్నారు. నిన్ను అంచెలంచెలుగా నువ్వు ఎదుగుతూ ఉంటే వాళ్ళు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు బిడ్డ. అవును, నీ ఎదుగుదలను చూసి కుళ్ళుకుంటున్నారమ్మా. నువ్వు ₹1 సంపాదించినా, ఒక నగలు కొన్నా, వస్తువు కొన్నా సరే వాళ్ళు తట్టుకోలేక, ఏంటి వీళ్ళు ఇంతలా ఎదిగిపోతున్నారు, వాళ్ళు నేను ఒకటే కదా చేస్తున్నాను, మరి వాళ్ళ దగ్గరేమో ఉన్నది నా దగ్గర లేనిది ఏంటి అని చూసి కుళ్ళుకుంటూ ఉన్నారు తల్లి. భయపడకు. నా దగ్గర లేనిదేంటి అని చూసి వాళ్ళు బాధపడుతున్నారు. నేనున్నానమ్మా నీకు తోడుగా. నువ్వు ఎలా కృంగిపోతావో చెప్పు. ఆపదలో ఉన్నా, ఒకవేళ నువ్వు పడినా నేను నిన్ను నా చేతులతో విడిపిస్తాను. నిశ్చింతగా ఉండు. జరగని పని ఇక నీకు ఏదీ ఉండదు తల్లి. నువ్వు ఓడిపోతే వాళ్ళు చూడాలి అని ఎదురు చూస్తున్నారు, కానీ నిన్ను గెలిపించే బాధ్యత ఈ వారాహి అమ్మనిది. నన్ను నమ్ముకున్న ఎవరైనా సరే మొక్కారు అంటే వారికి విజయం తథ్యం. ఎవరికైనా సరే వారు చెప్పుకున్నా వాళ్ళు నీకు ఆరుదల చెప్తారు, కానీ నీ మనసులో మాత్రం బాగా అయిందిలే అని చెప్పి వాళ్ళు ఇలానే జరగాలి అని చెప్పి కుళ్ళుకుంటూ ఉంటారు. అందుకే నువ్వు కష్టం వస్తే ఎవరికీ చెప్పకు. ఎందుకంటే నీ శత్రువులు బయట మాత్రం నటిస్తూ లోపల నవ్వుకుంటూ సంతోషంగా ఉంటారు. అందుకే కష్టాలు ఎవ్వరికీ చెప్పకు. ఒక రహస్యం చెప్పనా తల్లి, నీ శత్రువులని నువ్వు చావు దెబ్బ కొట్టే రహస్యం ఏంటి అంటే నువ్వు సంతోషంగా ఉండటమే. అవును బిడ్డ, నీ శత్రువులు నువ్వు సంతోషంగా ఉంటే అస్సలు ఊహించలేరు, తట్టుకోలేరు. వాళ్ళకి అసలు సిసలైనటువంటి దెబ్బ నువ్వు కొట్టావంటే చాలు, జీవితంలో నీకు ఎలాంటి లోటు అనేది లేకుండా ఉంటుంది. వాళ్ళతో నీకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదమ్మా. నువ్వు సంతోషంగా ఉండు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే నువ్వు పైకి నవ్వుతూనే ఉన్నావంటే వాళ్ళు ఇక నీ జోలికి కూడా రారు. వీళ్ళేంటి ఇంత ధైర్యంగా ఉన్నారు, వీళ్ళేంటి ఇంత నమ్మకంగా ఉన్నారు అని చెప్పి అసలు నిన్ను చూసే వాళ్ళు వణికిపోతారు. వీళ్ళకున్న ధైర్యం ఏంటి, వీళ్ళకు తోడుగా ఎవరున్నారు, వీళ్ళ వెనక ఎవరున్నారని తెలుసుకోలేక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. వాళ్ళలో వాళ్ళే ఆలోచిస్తూ బిడ్డ మానసికంగా కూడా కృంగిపోతారు. అందుకేనమ్మా నీ శత్రువులు నిన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళని, నిన్ను ఏడిపించే వాళ్ళని నువ్వు ఎప్పుడూ నవ్వుతూనే కనిపించాలి. వాళ్ళు ఎన్ని కుళ్ళు కుతంత్రాలు కుట్రలు పన్నినా కూడా సరే అవేవి నువ్వు మనసులో తీసుకోకు, మైండ్లో అసలు పెట్టుకోకు. ఎప్పుడు పైకి నవ్వుతూనే ఉండు. వాళ్ళు ఇంతలా నీకు చెడు చేయాలని చూస్తూ ఉన్నా వాళ్ళు నవ్వుతూనే ఉండు. వాళ్ళ ముందు తిరుగుతూ అలా ఉన్నావు అంటే అదే వాళ్ళకి చావు దెబ్బ కొట్టినటువంటి ఒక మాట. నువ్వు నేను చెప్పినట్లు ఉన్నావు అంటే గనక ఇక వాళ్ళంతటా వాళ్ళే నీ గురించి శాశ్వతంగా దూరం అయిపోతారు. ఇక ఎన్ని చేసినా వీళ్ళు సంతోషంగానే ఉంటారు, వీళ్ళకంటూ వెనక ఎవరు ఉన్నారు అని చెప్పి అర్థం చేసుకొని
నీ నుంచి దూరం అయిపోతారు బిడ్డ. కాబట్టి ఈ వారాహి అమ్మ చెప్పిన మాటని పెడచెవిన పెట్టకుండా జాగ్రత్తగా విని ఆచరించు. ఖచ్చితంగా నీ జీవితం మారుతుంది. నీకు ఆదాయం కలిగి నీ వ్యాపారం మరింత వృద్ధిలోకి రావటం, అలా చేసే బాధ్యత నాది. సుఖ సంతోషాలతో సంతోషంగా ఉంటావు. ఇందులో మార్పు లేదమ్మా, నేను చెప్తున్నాను కదా. ఏంటమ్మా మార్పు లేదు అంటున్నావా? ఈ వారాహి అమ్మ అనుగ్రహం ఇచ్చింది అంటే ఇక నీకు అంతా శుభమే కదా. ఏది కూడా ఎక్కడా మారదు, ఎలాంటి కీడు నీకు జరగదు. ఇన్ని రోజులు ఎలా ఉన్నా సరే ఇకపై నీ కుటుంబానికి ఆదాయం కలిసి వస్తుంది. మీ భార్యాభర్తల బంధం అనేది చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు. ఇక నిశ్చింతగా ఉండు. ఈ వారాహి అమ్మ నీకు తోడుగా నీకు ఎలాంటి భయము లేదమ్మా. ఎలాంటి దుష్టశక్తులు కూడా నిన్ను ఏమీ చెయ్యవు. ఏ చెడు శక్తి కూడా నీ దగ్గరకు కూడా రాలేదు. రావాలన్నా గజగజ వణుకుతుంది. ఇక నువ్వు నిశ్చింతగా ఆనందంగా ఉండు చాలు. ఈ వారాహి అమ్మ నీకు తోడుగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వేజన సుఖినో భవంతు. జై వారాహి అమ్మ.